అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతం. ఈరోజు కథ జానపద కథలలోని ఒక బుడ్డోడి కథ. అనగనగా ఒక ఊర్లో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ రోజు ఉదయాన్నే ఇంటి ముందు నున్నగా కసువు కొట్టి నీళ్లు చల్లి ముచ్చటైన ముగ్గులు వేసేది. ఒకరోజు ఇంటి ముందు కసువు కొట్టి ముగ్గులు వేస్తూ ఉంటే తెల్లని కోడిగుడ్డు దగదగా మెరిసిపోతూ కనపడింది. అవ్వ దాన్ని తీసుకొని వచ్చి అట్టు వేసుకుందామని పొయ్యి మీద పెట్టింది. పెన్నం బాగా సలసల కాగినాక పగలగొట్టడానికని గుడ్డు చేతిలోనికి తీసుకుంది. అంతలో దాని లోపలి నుంచి అవ్వా అవ్వా జాగ్రత్త, కొంచెం నెమ్మదిగా పగలగొట్టు అని వినపడింది. ఇదేమివ్వా, కోడిగుడ్డు మాట్లాడుతూ ఉందని అవ్వ ఆశ్చర్యపోయి దాన్ని జాగ్రత్తగా పట్టుకొని నెమ్మదిగా పగలగొట్టింది. అంతే, లోపల నుంచి ఒక బొటన వేలుంటుంది అంత చిన్న బుడ్డోడు కిలకిలా నవ్వుకుంటూ పైకి వచ్చాడు. అవ్వ వాణ్ణి జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని వేడినీళ్లు కాచి తలస్నానం చేయించి మెత్తని బట్టతో శుభ్రంగా తుడిచి పాపిడి దువ్వి ముద్దు పెట్టుకుంది. ఆ బుడ్డోడు వేలెడంతనే ఉంటాడు కదా, మరి వాడికి బట్టలెట్లా అని అవ్వ వాడి కోసం రంగురంగుల బట్ట ముక్కలు తెచ్చి చిన్న అంగి, చిన్న ప్యాంటు, చిన్న టోపీ కుట్టింది. వాడు రంగురంగుల ప్యాంటు, అంగి, నెత్తిన టోపీ పెట్టుకుని మా మంచి అవ్వ అని సంబరంగా ఉండేవాడు. ఇంట్లో ఒకరోజు బుడ్డోడికి తిరుగుతూ ఉంటే కొన్ని చెక్క ముక్కలు కనబడ్డాయి. అవన్నీ ఒక చోట వేసుకొని ఉలి, రంపం, సుత్తి తెచ్చి ఒక చిన్న బండి తయారు చేసుకున్నాడు. దానికి రంగులు పూలు కట్టినాడు. 2 ఎలుకల్ని పట్టుకొని వచ్చి ఆ బండికి కట్టినాడు. ఈ విధంగా బండి తయారు చేసుకుని చల్ చల్ అంటూ సంబరంగా వీధుల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే దారిలో వాడికి ఒక రాగి బిళ్ళ కనపడింది. దాన్ని తెచ్చి అవ్వకిచ్చాడు. అది చూసి అవ్వ, ఒరే, రాగి బిళ్ళ దొరికిన వాడికి రాజు కూతురితో పెండ్లైపోతుందట, నువ్వు కూడా రాజు కూతుర్ని పెళ్లి చేసుకుని రాపు అని అంటూ. బుడ్డోడు సరేనని అవ్వ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకుని ఆ ఎలుకల బండి ఎక్కి రాజు కూతురిని పెళ్లి చేసుకోవడానికి బయలుదేరతాడు. అట్లా పోతూ ఉంటే దారిలో వాడికి ఒక పిల్లి ఎదురవుతుంది. పొట్టిబావా పొట్టిబావా, ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతుంది. దానికి రాజు, నాకు రాగిబిళ్ళ దొరికింది, రాజు బిడ్డను పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తాడు. అయితే నేను వస్తా, నన్ను కూడా తీసుకుపో అంటుంది ఆ పిల్లి. వాడు సరేనని ఈ చెవిలోకి ఎక్కువ అని దాన్ని ఎడమ చెవిలోకి ఎక్కించుకున్నాడు. మళ్ళీ పోతూ ఉంటే ఒక చిరుతపుల్లి ఎదురై పుట్టిబావా పుట్టిబావా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. దానికి వాడు రాజు బిడ్డను పెళ్లి చేసుకోవడానికి అని చెప్పాడు. అయితే నేను వస్తా, నన్ను కూడా తీసుకుపో అని అడిగింది. వాడు సరేనని తల ఊపి దాన్ని కుడి చెవిలోకి ఎక్కించుకున్నాడు. మళ్ళీ నెమ్మదిగా చెల్చెల్మని ఎలుకల బండిని అదిలిస్తూ పోతూ ఉంటే దారిలో ఒక సముద్రమంత చెరువు అడ్డం వచ్చింది. బుడ్డోడంటే మామూలు బుడ్డోడు కాదు కదా, పెద్ద అసాధ్యుడు. వెంటనే నోరు తెరిచి అంత పెద్ద చెరువులోని నీళ్లన్నిటినీ ఒక్క చుక్క కూడా మిగలకుండా పొట్టలోకి పీల్చేసుకున్నాడు. మళ్ళీ చెల్చెల్మని సాయంత్రానికల్లా రాజ్యానికి చేరుకున్నాడు. రాజు సభలో సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. బుడ్డోడు చక్కగా లోపలికెళ్తూ ఉంటే భటులు అడ్డం పడి లోపలికి వెళ్ళనివ్వలేదు. వాడు సరేనని నెమ్మదిగా బండి వెనక్కి తిప్పి ఒక్కసారిగా చెల్మని ఎలుకల్ని అదిలించి కండ్లు మూసి తెరిచేలోగా కాళ్ల సందులో నుంచి రయ్యిన లోపలికి దూసుకొని పోయి సభ మధ్యలో రాజు ముందు నిలబడ్డాడు. రాజు వాణ్ణి చూసి, ఎవర్రా నువ్వు, నా అనుమతి లేకుండా సరాసరి నా ముందుకొచ్చినావు అని కోపంగా అడిగాడు. అప్పుడు వాడు బండి మీద నుండి కిందకి దిగి ఏమాత్రం భయపడకుండా, రాజా, నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను, నాకు నీ కూతురినిచ్చి పెళ్లి చెయ్యి అని అడిగాడు. ఆ మాటలు వింటూనే రాజుకు ఇంకా కోపం వచ్చింది. వాణ్ణి కోపంగా చూస్తూ, వేలెడంత లేవు, నీకు నా కూతురు కావాలా, ఎవరెక్కడా అన్నాడు. వెంటనే సైనికులు పరిగెత్తుకొచ్చారు. వరేయ్, వీణ్ణి తీసుకొని పోయి మన కోళ్ల కొట్టంలో పారేయండి అన్నాడు. సైనికులు సరేనని వాణ్ణి తీసుకుపోయి కోళ్ల కొట్టంలో పడేశారు. కోళ్లన్నీ ఒక్కసారిగా బుడ్డోడి వంక చూసినాయి. కొక్కరకో అని అరుస్తూ పొడవడానికి ముందుకు ఉరుక్కుంటూ వచ్చాయి. వెంటనే వాడు ఎడమ చెవిలోని పిల్లిని పిలిచినాడు. అంతే, అది మ్యావ్ అని భయంకరంగా అరుస్తూ ఎగిరి కోళ్ల మీదకు దూకింది. కోళ్లన్నీ పరుగో పరుగో. పిల్లి వాటి వెంటబడి
పిల్లికి దొరికినవన్నీ తినేసింది. పొద్దున్నే భటులొచ్చారు. చూస్తే ఇంకేముంది, బుడ్డోడు హాయిగా కిలకిలా నవ్వుతూ కులాసాగా కనపడ్డాడు. భటులు ఉరుక్కుంటూ రాజు దగ్గరికి పోయి, రాజా రాజా, మన బుడ్డోడు మామూలోడు కాదు, కోళ్లన్నిటినీ ఒక్కటి కూడా మిగలకుండా చంపి తినేసినాడు అని చెప్పాడు. రాజుకి కోపం పెరిగిపోయింది. అలాగా, అయితే వాణ్ణి పట్టుకొని పోయి మన ఎద్దుల కొట్టంలో పడేయండి అన్నాడు. భటులు అలాగేనంటూ బుడ్డోడిని పట్టుకుపోయి ఎద్దుల కొట్టంలో పడేశారు. ఎద్దులంటే మామూలు ఎద్దులు కాదు, రాజుగారి ఎద్దులు. బాగా తిని తిని ఒక్కోటి ఒక్కో ఏనుగులాగా ఉన్నాయి. బుడ్డోడు ఏమాత్రం బెదరలేదు. వెంటనే కుడి చెవిలోని చిరుతపులిని పిలిచినాడు. అంతే, చిరుతపులి గాండ్రిస్తూ ఎగిరి ఎద్దుల మీదకు దుంకింది. పులిని చూస్తూనే ఎద్దులన్నీ పరిగెత్తాయి. పులి వాటి వెంబడిపడి దొరికినట్టుగా చంపి తినేసింది. తర్వాతి రోజు పొద్దున్నే భటులొచ్చి చూసినారు. చూస్తే ఇంకేముంది, బుడ్డోడు హాయిగా కిలకిలా నవ్వుతూ కనబడ్డాడు. భటులు ఉరుక్కుంటూ రాజు దగ్గరికి పోయి, రాజా రాజా, ఆ బుడ్డోడు మన ఎద్దుల్ని కూడా చంపి తినేసినాడు అని చెప్పారు. రాజు ఆశ్చర్యపోయి, ఇలా కాదు, వాడిని తీసుకొని పోయి మంటల్లో వేయండి అని ఆజ్ఞాపించాడు. భటులు బుడ్డోడిని పట్టుకొని పోయి పెద్ద ఎండుగడ్డి వాము నువ్వు అంటుపెట్టి దానిపైన బుడ్డోడిని వేశారు. అది బగ్గున అంటుకున్నది. అయినా బుడ్డోడు ఏమీ భయపడలేదు. ఒక్కసారిగా కడుపులో దాచిపెట్టుకున్న నీళ్లన్నీ నెమ్మదిగా వదలసాగాడు. మంటంతా ఆరిపోయింది. అయినా నీళ్లు వదలడం మాత్రం ఆపలేదు. నీళ్లు వదులుతూనే ఉన్నాడు. ఆ నీటి వరదకి ఇండ్లు, చెట్లు, పశువులు అన్నీ కొట్టుకుపోసాగినాయి. జనాలంతా ఉరుక్కుంటూ రాజు దగ్గరికి పోయి, రాజా రాజా, కాసేపు ఆగితే మన రాజ్యమంతా మునిగి అందరూ చనిపోయేటట్టున్నారు, నీవే మమ్మల్ని కాపాడాలి అని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. రాజుకి బుడ్డోడు సామాన్యుడు కాదు అని అర్థమైపోయింది. ఉరుక్కుంటూ బుడ్డోడి దగ్గరికి పోయి, తప్పైపోయింది, నన్ను క్షమించు, నా కూతురుని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నా రాజ్యాన్ని నాశనం చేయొద్దు అని బతిమిలాడాడు. అప్పుడు బుడ్డోడు సరేనని నీళ్లన్నీ వెనక్కు పీల్చేసుకున్నాడు. రాజు ఇచ్చిన మాట ప్రకారం పల్లకీ మీద బుడ్డోడిని ఎక్కించి మేళ తాళాలతో రాజభవనానికి తీసుకువచ్చినాడు. తరువాత అందరినీ పిలిచి భూదేవంత అరుగు వేసి ఆకాశమంత పందిరి వేసి 14 లోకాలు అదిరిపోయే విధంగా బ్రహ్మాండంగా పెళ్లి చేసినాడు. బుడ్డోడు రాజుగారి అమ్మాయితో అవ్వతో చాలా సంతోషంగా జీవితం గడిపాడు. రాగి నాణెము దొరికితే రాజుగారి అమ్మాయితో పెళ్ళవుతుంది అనే అవ్వ మాట మీద నమ్మకంతో ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని తెలివిగా ఉపాయంతో తాను అనుకున్న పనిని సాధించుకున్న విషయాన్ని ఈ కథ తెలియచేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.